హలో! సో, మనకి రాఖీ ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి, సింపుల్ డీఐవై రాఖీ చూసేద్దామా? మన చేతులతో మనమే చేసి మన బ్రదర్స్‌కి కడితే చాలా బావుంటది కదా! సో, దీనికి మెటీరియల్స్ కూడా ఎక్కువేం అవసరం లేదు. మనకి రెగ్యులర్‌గా ఇంట్లో ఉండేవే అనమాట. సో, నేనైతే 3 కలర్స్ దారాలైతే చూజ్ చేసుకున్నా అనమాట. సో, వైట్ కలర్ అండ్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్. సో, ఈచ్ దారంని ఏం చేయాలంటే, ఇట్లా ఒక 40 లైన్స్ దాకా అయితే నేను తీసుకున్నాను. ఇంకా మనకు కొంచెం లావు కావాలంటే ఎక్కువ లైన్స్ తీసుకోవచ్చు. సో, 40 అయితే సరిపోతుందనమాట. సో, ఈచ్ 40, 40 అయితే తీసుకున్న 3 కలర్స్ వచ్చేసి. సో, మనకు కావాలంటే ఇంకొక కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఈ 3 40, 40 లైన్స్ తీసుకొని ఏదన్నా సపోర్ట్ తీసుకొని దాన్ని 3 థ్రెడ్స్‌ని స్టిక్ చేసుకొని సేమ్ మనం హెయిర్‌ని ఎలా అల్లుతామో సేమ్ అట్లనే అల్లుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే చాలా మెల్లిగా చేయాలి. ఎందుకంటే కొంచెం దారం బయటకొచ్చినా కానీ చూడ్డానికి అస్సలు బాగోదు. సో, ఇదైతే ఫైనల్‌గా ఇలా వస్తది. అండ్ మనం కార్నర్స్‌లో ఏంటంటే థ్రెడ్‌తో నాట్ ఏసేసుకోవాలి. సో, నా దగ్గర ఇట్లా చిన్నది స్టోన్ లాంటిది ఉందనమాట. ఇదైతే స్టిక్ చేస్తున్నాను. ఇది లేదు అనుకుంటే మనం అక్కడక్కడ ఏమైనా స్టోన్స్ అంటించుకోవచ్చు. ఆర్ ఏమన్నా పూసలు బీడ్స్ అట్లా కూడా ఉంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదైతే పెట్టేసి వెనక కూడా ఊడిపోకుండా ఉండడానికి నేనైతే పేపర్‌ని స్టిక్ కూడా చేస్తున్నాను ఇక్కడ. చాలా ఈజీగా అండ్ చూడడానికి చాలా క్యూట్‌గా కూడా ఉంటది. ఇట్లాంటివి మన చేతులతో మనం చేసి కడితే చాలా బావుంటది కదా! సో, డెఫినెట్‌లీ ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ ఐడియా అండ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.